స్టూడియో ఇన్ తెలుగు. శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదంతో పాటు మసాలా వడలను అందించేందుకు టీటీడీ సిద్ధమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా నేడు ఈ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. తిరుమల శ్రీవారి తరిగొండ వెంకమాంబ అన్న ప్రసాద కేంద్రంలో వడ్డించే అన్న ప్రసాదాలతో పాటు నేటి నుండి భక్తులకు మసాలా వడలను అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలిసి శ్రీవారికి పూజలు నిర్వహించి అనంతరం టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా భక్తులకు వడలను పంపిణీ చేశారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు వెంటనే ఆమోదించడం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ చేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈరోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. All of you know that lakhs of pilgrims come to visit Sri Lord Venkateswara Swami. They take Annaprasadam. So mainly it is Tarigonda Vengamamba Annaprasadam complex. Number of people have their breakfast, lunch and dinner. So previously there used to be a lot of complaints on the quality of the Annaprasadam, different items supplied. So Honorable CM Sri Nara Chandrababu Naidu garu directed us that we should give highest priority to the quality of Annaprasadams given to the devotees. So as per that, we have taken number of steps to improve the quality. So basically, starting with the quality of the ingredients, which are quality of the rice, there were a lot of problems regarding the quality of the rice. So we streamlined all the procurement systems regarding the rice and other ingredients. Along with that, Honorable CM directed that we should introduce some more items in the menu. Presently, we are giving only 7 items. So we want to introduce one more item. So masala vada we want to start. So TTD board has taken a resolution accordingly. And today we started distribution of masala vada to the pilgrims. We started with 35,000 numbers. We are required to take some more cooks and servers. As soon as that is completed, we will ensure that each and everyone taking Annaprasadam gets. So we have started with lunch.